నమస్కారం అందరికీ. మనం ప్రీవియస్ వీడియోస్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్లో యూనిట్ 2 లెసన్స్ చూసాం కదా. ఇప్పుడు యూనిట్ 2లో ఏదైతే గ్రామర్ పార్ట్ ఉందో చూద్దాము. ఫస్ట్ గ్రామర్ టాపిక్ మనకి ప్రిఫిక్సెస్ ఇంకా సఫిక్సెస్ అని ఉంది. సో ప్రిఫిక్సెస్ అంటే ఏంటిది, సఫిక్సెస్ ఏంటిది అని చెప్పి మనం ఎక్సర్సైజెస్ చూద్దాము. ఎక్సర్సైజెస్ మాత్రమే మనకి ఎగ్జామ్లో వస్తాయి. సో అవి మాత్రమే ప్రిపేర్ అవుతాయి, అవే ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి అవే రాస్తే సరిపోతుంది. సో ఇది మనకి ఎక్సర్సైజ్ లో మనకి ఎలా ఇచ్చారు, ప్రిఫిక్స్ అంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా వర్డ్ లో స్టార్టింగ్ ఇప్పుడు పర్ సపోజ్ ఒక వర్డ్ ని 2 types గా డివైడ్ చేసినప్పుడు ఏదైతే స్టార్టింగ్ ఉందో అది ప్రిఫిక్స్, ఏదైతే ఎండింగ్ ఉందో అది సఫిక్స్. ప్రిఫిక్స్ అంటే మీకు నేమ్ తోనే ప్రీ అంటే ముందు, సఫిక్స్ అంటే బ్యాక్ సైడ్ అంటే ఇక్కడ సైడ్. పర్ సపోజ్ ఇప్పుడు డిస్అపియర్ అని ఉందనుకోండి, డిస్ అనేది మనకి ప్రీ అంటే ముందుంది అంటే ఫ్రంట్ ఉంది కాబట్టి ప్రిఫిక్స్. నెక్స్ట్ ఇందులో ఏముంది, అపియర్ అని ఉంది. అపియర్ మనకి సఫిక్స్ వర్డ్స్ ఎలా ఉంటాయి, ప్రిఫిక్స్ వర్డ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ప్రిఫిక్స్ వర్డ్స్ అంటే ఏంటంటే ఏవైతే స్టార్టింగ్ వచ్చే వర్డ్స్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ స్టార్టింగ్ వర్డ్స్ ఈ వర్డ్స్ లో. నెక్స్ట్ సఫిక్సెస్ అంటే ఏంటివి, ఏవైతే ఎండింగ్ లో ఐసిఏఎల్ ఇలాంటివి వస్తాయి కదా, సో అవి సఫిక్సెస్. సో ఇక్కడ మనకి ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అందులో మనకి ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ ఇంకా రూట్ వర్డ్ కూడా అడిగినారు. ఏదైతే మనకి సఫిక్స్ ఉందో, సఫిక్స్ అనేది మనకి ఎలా ఉంది, LY, ION, ICAL, IC అలాంటివి ఉన్నాయి కదా, సో అవి మాత్రమే సఫిక్స్ లో కింద వస్తాయి. ఇప్పుడు మనకి ఏదైతే ఒక వర్డ్ ఇచ్చిండ్రో ఆ వర్డ్ లో ఫస్ట్ ప్రిఫిక్స్ ప్రీ అనేది ప్రిఫిక్స్ కింద వచ్చేసింది. నెక్స్ట్ వ్యూ అనేది మనకి మీనింగ్ ఇస్తుంది కదా, ఏదైతే మీనింగ్ ఇయ్యదో అది ఏంటిది మనకి సఫిక్స్ అవుతుంది. వ్యూ అనేది మీనింగ్ ఇస్తుంది కాబట్టి రూట్ వర్డ్. నెక్స్ట్ చైల్డ్ అనేది ఏంటిది రూట్ వర్డ్. ఇష్ అంటే ఏంటిది సఫిక్స్. నెక్స్ట్ డిస్ అనేది ప్రిఫిక్స్, అపియర్ అనేది రూట్ వర్డ్. కరెక్షన్ లో కరెక్ట్ అనేది రూట్ వర్డ్, షన్ అనేది ION అనేది సఫిక్స్. నెక్స్ట్ ఆటో అంటేనేమో ప్రిఫిక్స్, గ్రాఫ్ అంటేనేమో రూట్ వర్డ్. మెథాడికల్ అంటే ఏంటిది, మెథడ్ అంటే ఏంటిది రూట్ వర్డ్. ICAL అంటే సఫిక్స్. బయో అనేదేమో లైఫ్ కదా, సో ప్రిఫిక్స్. తర్వాత లాజీ అనేదేమో సఫిక్స్. మైక్రో అనేదేమో స్మాల్, సో రూట్ వర్డ్. స్కోప్ అనేదేమో సఫిక్స్. హ్యాపీ అంటే రూట్ వర్డ్, నెస్ అంటేనేమో సఫిక్స్. కంటెంట్ అంటేనేమో రూట్ వర్డ్, మెంట్ అంటేనేమో సఫిక్స్. ఎయిర్ ప్రిఫిక్స్, పోర్ట్ రూట్ వర్డ్. విజిబుల్ అనేది రూట్ వర్డ్. ITY అని ఉందిగా అది సఫిక్స్. ఓవర్ అనేది ప్రిఫిక్స్. లుక్ అనేది రూట్ వర్డ్. మళ్ళీ ING అనేదేమో సఫిక్స్. ఎగ్జామ్లో మీకు ఇలా మొత్తం ఇవన్నీ ఇవ్వరు, జస్ట్ పర్ సపోజ్ ఈ సింగిల్ లైన్ ఇస్తారు, డోంట్ బీ సో చైల్డిష్ అని చెప్పి. చైల్డిష్ని అండర్లైన్ చేస్తారు. అండర్లైన్ చేసి పక్కన ఇలా బ్రాకెట్లో ఏమిస్తారు, క్వశ్చన్లో ఫైండ్ ద రూట్ వర్డ్ అండ్ సఫిక్స్ ప్రిఫిక్స్ ఫ్రమ్ ద అండర్లైన్డ్ వర్డ్ అని ఇస్తారు బ్రాకెట్లో. సో అప్పుడు మనం ఈ వర్డ్కి ఏం చేయాలి, ఇందులో రూట్ వర్డ్ ఏముంది, సఫిక్స్ ఏముంది, ప్రిఫిక్స్ ఏముందో ఫైండ్ అవుట్ చేయాలి. కొన్ని వర్డ్స్లోనేమో 3 ఉంటాయి, కొన్ని వర్డ్స్లోనేమో ఓన్లీ 2 ఉంటాయి. సో మనం జస్ట్ ఇలా నేర్చుకుంటే వర్డ్స్లో అర్థమైపోతుంది. నెక్స్ట్ అన్ అంటేనేమో ప్రిఫిక్స్. బిలీవ్ అంటేనేమో రూట్ వర్డ్. BLE అంటేనేమో సఫిక్స్. నెక్స్ట్ రిమూవ్డ్, అంటేనేమో ప్రిఫిక్స్. మూవ్ అంటేనేమో రూట్ వర్డ్. ED అంటేనేమో సఫిక్స్. ఇన్ ప్రిఫిక్స్, ఫార్మల్ రూట్ వర్డ్. ఏమో సఫిక్స్. మ్యాన్యుఫ్యాక్చర్స్, అంటే ప్రిఫిక్స్, ఫ్యాక్చర్స్ అంటేనేమో రూట్ వర్డ్. S అంటేనేమో సఫిక్స్. నెక్స్ట్ కాంట్రా అంటేనేమో ప్రిఫిక్స్. డిక్ట్స్ అంటేనేమో రూట్ వర్డ్. పోస్ట్ ఏమో ప్రిఫిక్స్, గ్రాడ్యు అనేది రూట్ వర్డ్. 8 అనేదేమో మనకి సఫిక్స్. నెక్స్ట్ మనకి బయో అంటేనేమో ప్రిఫిక్స్, గ్రఫీ అంటేనేమో సఫిక్స్. నెక్స్ట్ ప్రెడిక్ట్ అంటే ప్రిఫిక్స్, ఇంకా డిక్ట్ అంటేనేమో రూట్ వర్డ్. సో ఇలా మనకి వర్డ్స్ ఇస్తారు, ఆ వర్డ్స్ లో మనం రూట్ వర్డ్ ఏంటిది, ప్రిఫిక్స్ ఏంటిది, సఫిక్స్ అంటే ఏంటిదో చూడాలి. ప్రిఫిక్స్ అంటేనేమో ముందుండే వర్డ్, సఫిక్స్ అంటేనేమో తర్వాత నెక్స్ట్ వచ్చే వర్డ్. ఇక్కడ మనకి ప్రిఫిక్స్ ఏదైతే ఒక వర్డ్ ఇచ్చినారో ఫ్రెండ్ అని, దాని ముందు ఒక ప్రిఫిక్స్ పెట్టమంటున్నారు. ఇక్కడ సూటబుల్ అయ్యేది సెంటెన్స్ కి. హీ వాంట్స్ టు డాష్ మీ ఆన్ ఫేస్బుక్. సో అన్ఫ్రెండ్, అంటే ప్రిఫిక్స్ ప్లేస్ లో ఏం పెట్టినారు, అని పెట్టినారు. నెక్స్ట్ షీ డాష్ హర్ స్ట్రెంగ్త్. డాష్ ప్లస్ ఏమి ఇచ్చినారు, ఎస్టిమేట్ కి ముందు ఏం పెడితే మనకి వర్డ్ మంచిగా ఉంది, అండర్ ఎస్టిమేట్. అవర్ టీమ్ వన్ ది హాకీ డాష్ ఛాంపియన్. తర్వాత ఏమన్నారు, సఫిక్స్ అడిగినారు. ప్రిఫిక్స్ అంటే ఏమన్నారు, ముందు వర్డ్, సఫిక్స్ అంటే వెనక వర్డ్, గుర్తుపెట్టుకోండి. సో ఛాంపియన్షిప్. నెక్స్ట్ ప్రిఫిక్స్ కి ముందు అంటే లీగల్ కి ఏదైతే ప్రిఫిక్స్ ఉందో అది అడుగుతున్నారు. ఇల్లీగల్. హ్యాండ్ దానికి సఫిక్స్, హ్యాండ్ఫుల్. కంబైన్ ప్లస్ సఫిక్స్, కాంబినేషన్.
నెక్స్ట్ ఇక్కడ ఇలా కొన్ని వర్డ్స్ ఇచ్చినారు, అందులో కూడా ఇది ఏ లెసన్ నుంచి తీసుకున్నారంట, ఆన్ సేయింగ్ ప్లీజ్ అనే లెసన్ నుంచి తీసుకున్నారంట. సో ఇందులో నుంచి రూట్ వర్డ్స్, ప్రిఫిక్స్, సఫిక్స్ ఏమున్నాయో మనని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇన్ ఎగ్జాస్టబుల్, ఇన్ అంటే ప్రిఫిక్స్, ఎగ్జాస్ట్ అంటే రూట్ వర్డ్, బిఎల్ఈ అంటేనేమో సఫిక్స్. ఇంటర్ కోర్స్, ఇంటర్ ఏమో ప్రిఫిక్స్, కోర్స్ ఏమో రూట్ వర్డ్. అట్యూన్, అట్ అంటే ప్రిఫిక్స్, ట్యూన్ అంటే రూట్ వర్డ్. డిస్ అంటే ప్రిఫిక్స్, అగ్రీ అంటే రూట్ వర్డ్, బిఎల్ఈ అంటేనేమో మనకి సఫిక్స్. ఎంజాయిన్, ఎన్ అంటే ప్రిఫిక్స్, జాయిన్ అంటే రూట్ వర్డ్. డెక్ అంటే రూట్ వర్డ్. నెక్స్ట్ ఎలాగ్ అని ఉంది కదా, సో అది సఫిక్స్. బెనీ అంటేనేమో ప్రిఫిక్స్, డిక్ట్ అంటేనేమో రూట్ వర్డ్, ఐఓఎన్ అంటేనేమో సఫిక్స్. అన్ అంటే ప్రిఫిక్స్, సివిల్ అంటే రూట్ వర్డ్. రీ అంటే ప్రిఫిక్స్, సెంట్ అంటే రూట్ వర్డ్, మెంట్ అంటే సఫిక్స్. సో ఇలా వర్డ్స్ ఇచ్చి మనకి ఫైండ్ అవుట్ చేయమంటారు. మీరు ఇప్పుడు అనుకోవచ్చు ఎలా గుర్తుపెట్టుకోవాలి మరి, ఇక్కడ కొన్ని దగ్గరనేమో ప్రిఫిక్స్ ఉంది, కొన్ని దగ్గరనేమో డైరెక్ట్ రూట్ వర్డ్ ఇంకా సఫిక్స్ ఉంది అలా అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఉన్నాయో ఒక 7 వర్డ్స్ అలా ఉన్నాయి. సో అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవే ఎగ్జాక్ట్గా వస్తాయి ఎగ్జామ్లో. సో గుర్తుపెట్టుకోండి ఇవి. ఇది మనకి ప్రిఫిక్స్ ఇంకా సఫిక్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ చూద్దాము, యూనిట్ 2లోది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.